హాజరైనటువంటి సభ్యులు సానుభూతులందరికీ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మన పెద్దలు ఇంతసేపు చెప్పారు. ఏదేదైనా ఈ వేదిక కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఇండియా కూటమికి ఐక్యత ఏర్పడింది అని అనుకుంటున్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు అన్నీ కూడా మన వాళ్ళు చెప్పారు. మీ అందరినీ కోరడం ఏంటంటే, గత 2019 నుండి 2018 నుండి, ఎందుకంటే ఇండో వాళ్ళందరూ కూడా చాలా చెప్పేవాళ్ళు ఉన్నారు. 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ 460 రూపాయలు గ్యాస్ ధర ఉంటే విపరీతంగా గ్యాస్ ధర పెంచేశారు కాంగ్రెస్ వాళ్ళు. మేము అధికారం వస్తే అన్ని ధరలు తగ్గిస్తామని చెప్పారు. ఈ 10 సంవత్సరాల్లో 1200 రూపాయలు బీజేపీ వాళ్ళు గ్యాస్ ధరలు పెంచారు. నిత్యావసర సరుకులు అన్నీ కూడా 60 రూపాయలు, 50 రూపాయలు ఉన్నటువంటి ధరలన్నీ, అది పప్పు ధరలు కావచ్చు, పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు, అన్ని వస్తువులు కూడా దాదాపుగా 200 రూపాయలు చేర్చారు. ఈ ప్రజల సమస్య పైన పోరాడేటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉండి 5 సంవత్సరాలు బీజేపీ సంఘం కూర్చునింది. అప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు 2019 నుండి 2024 వరకు వైసీపీ అధికారం ఉండి బీజేపీ సంఘం కూర్చుంది. వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో ధరలపైన కానీ, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నా కానీ, ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణకు అమ్మేస్తూ ఉన్నా కానీ, ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి అటు తెలుగుదేశం పార్టీ, ఇట్లా వైఎస్ఆర్సిపి, జనసేన, ఈ 3 కూడా బీజేపీ ఇచ్చినటువంటి ఏదైతే టాన్ గుడ్లు ఏమున్నాయో ఈ 3 పార్టీలు ఒకటే అని చెప్పేసి మన రాఘవ్ సార్ చెప్పారు. అందుకోసం మీ అందరినీ కోరడం ఏంటంటే, ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు గెలుస్తారా, వీళ్ళకి ఓటేస్తే పాసిపోతుందో లేదో ముగ్గిపోతుంది, గెలిచే వాళ్ళకి ఓటేద్దామని చెప్పేసి మీరు అనుకుంటున్నాం. పార్టీ గెలిచేది ఏదో ఒక పార్టీయే గెలుస్తుంది. అన్ని పార్టీలు గెలవు. దాదాపు తిరుపతిలో 40 మందో, 50 మందో, 30 మందో పోటీ చేస్తూ ఉన్నారు. వీళ్ళ గెలిచేది ఎవరు ఒక్కరే గెలుస్తారు. మరి మిగిలిన వాళ్ళకి వేసిన వాళ్ళందరికీ ఓట్లు మొగ్గిపోయినట్ట. మిగిలిన వాళ్ళ ఓట్లన్నీ కూడా చల్లని ఓట్ల. కాబట్టి మేము గెలిచినా గెలవకపోయినా తిరుపతిలో, ఈ రాష్ట్రంలో, దేశంలో ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాడేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పార్టీలు ఏవైనా ఉన్నాయంటే కమ్యూనిస్టులు తప్ప వేరే పార్టీలు ఏమి లేవు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ తిరుపతి పట్టణంలో, తిరుపతి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మన చింతామోహన్ అన్న పోటీ చేస్తూ ఉన్నాడు. మరి హస్తం గుర్తు పైన పార్లమెంట్ అభ్యర్థికి ఓటేసి తిరుపతి అసెంబ్లీకి ఇండియా కూటమి బలపరుస్తున్నటువంటి అభ్యర్థిగా కంకి కొడవలు గుర్తు పైన మీరందరూ కూడా ఓట్లు వేయాలి. మీ ఇంట్లో ఉండేటువంటి ఓట్లు మీ ఫ్రెండ్స్కు, మీకు అందరికీ సంబంధించినటువంటి వాళ్ళకందరికి కూడా చెప్పి ఈరోజు ఓట్లు వేయించడానికి మీరందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.